నమస్కారం. ఈరోజు ఈ జనసందోహం చూసి బూకే కౌన్సిలర్ గెలుపు ఖాయమైపోయిందని ముఖ్యంగా ఏంటంటే ఒక గిరిజన బిడ్డ అవకాశం వచ్చింది. మన ఆడుపడుచు గెలిపించుకొని చట్టసభలో తీసుకుపోతే మన గాంధీనగర్లో ఉన్న సమస్యలకు, ఇంతకుముందు ల్యాండ్ గ్రాబర్స్కు, భూ కబ్జాదారులకు ప్రతి ఒక్కరు చెక్ పెట్టే విధంగా మనం ఇక్కడ గెలిపించుకున్నాం అనుకో, మనం ఇక్కడ ఏం చేసినా ఏం చేయబోయినా కానీ మనకు దిశానిర్దేశం అనేది తెలుస్తుంటుంది. ఇంతకుముందు దొంగలు వచ్చారు, 15 సంవత్సరాలు పరిపాలించారు. ఏం చేశారు? కళ్ళ వ్యస్తం చేసి జీవితం గాంధీనగర్ అంటే భయపడే విధంగా చేశారు. గాంధీనగర్లో భూములు కొనాలంటే భయపడ్డారు. సరే, గాంధీనగర్ పేరు ఎక్కడికో పోయింది. ఎక్కడ పోయింది? కబ్జాదారుల చేతులు పోయింది. సో మనం అంతిమంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం అటువంటి వాళ్ళకు తావివ్వద్దు. మన కౌన్సిలర్ గెలిపించుకుందాం, మన పనులు చేయించుకుందాం. స్ట్రీట్ లైట్లు, రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్న ప్రతి స్కీమ్, ఇంద్రమిల్లతో సహా సిలిండర్, అందరు సిలిండర్ వచ్చిందమ్మా, వచ్చినాయి. సిలిండర్ వచ్చింది, ఉచిత కరెంట్ వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయి, మన ఇందిరం ఇల్లులు వచ్చినాయి. ఈ రోజు గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్ ఇందిరం ఇల్లులు వచ్చినాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే వచ్చినాయి. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇక్కడ ఒక్క ఇల్లు వచ్చిన ప్రభుత్వం ఉందా? తీసుకొచ్చిన ఉందా? వచ్చిందంటే గ్యాసులు తెచ్చుకోవాలి మీరు. ఎందుకే? ప్రతి ఒక్కరికి గ్యాస్ వచ్చింది, కరెంటు బిల్లు వచ్చింది. అయితే వినండి, ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క పథకం గాంధీనగర్ 13వ వార్డు ప్రజలకు అందిస్తాం. అందియాలంటే మన అత్యధిక మెజారిటీతో కౌన్సిలర్ గెలిపించుకోవాలా, చట్టసభలో పంపించుకోవాలా, అడగాలి పోయి. ఏందమ్మా మాకేం కావాలి, మీకేం కావాలి, మాకేం కావాలి, ఏం కోర్టు కావాలా, మీకు పని కావాలా, 100% ఓటు వేయండి, పని చేయించుకోండి. పని చేయించుకోకపోతే బుచ్చిరాల్ గారు పెద్ద మనిషి ఎవరు, నేను ఇక్కడ ఉన్నా, వాళ్ళ కొడుకు మహేష్ గారు, అందరం ఉన్నాం. ఏదైతే మీకు ఇన్ని రోజులు ప్రలోభాలు పెట్టించి మాకు ఓటేయండి, మీకు బెదిరించి ఇది చేస్తా అని చెప్పింది కదా నాయకుడు. ఆ నాయకుడు పని అయిపోయింది. ఆ నాయకుడు ఎక్కడ ఉండి ఇప్పుడు ఓటు వేయించుకొని కోర్టు సంపాదించుకొని పారిపోయిండు. మళ్ళీ ఇప్పుడు ఓన్లో పెట్టుకొని మళ్ళీ ఉన్న చిన్న బిట్లు ఉంటే తీసుకుందామని మళ్ళీ ఇంకొకరు పెట్టాడు. ఇంతకు మించి గాంధీనగర్లో జరిగేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఒక గిరిజన బిడ్డ గెలిపించుకోండి, ఓటు వేయించుకోండి, పని చేయించుకోండి. ప్రతి ఒక్కటి మీకు రాకపోతే మమ్మల్ని అడగండి. బుచ్చిరాల్ గారు పెద్ద మనిషి ఎవరు, నేనున్నా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.